హాయ్ అండి. నమస్తే. నేను మీ రమ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైవిఎల్ క్రియేషన్స్. మళ్ళీ నర్సరీ వ్లాగ్‌తో మీ ముందుకొచ్చేసానండి. ఈరోజు నర్సరీకైతే వెళ్ళాము. ఏమేం మొక్కలు తీసుకున్నాము, ఏమేం చూసామన్నది మీకు చూపిచ్చేద్దామని వీడియో అయితే తీశాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలానే మన ఛానల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో నచ్చితే మాత్రం లైక్ కొట్టి కామెంట్ కూడా చేయండి. ఈరోజు అత్తయ్య నేను అయితే నర్సరీకి అయితే వెళ్ళామండి. అక్కడ గులాబీలు అండ్ చామంతులు వచ్చాయంటే మేము ఆల్రెడీ తన నెంబర్ అయితే తీసుకున్నామండి నర్సరీ అతనిది. ఫోన్ చేస్తే ఇలా 7కి అయితే వస్తాయని చెప్పారండి. కానీ ఆ రోజు మాకు కుదరలేదు, అందుకే వెళ్ళలేదు. 4 డేస్ తర్వాత వెళ్ళామండి. గులాబీ మొక్కలు అయితే ఎన్ని రకాలు ఉన్నాయి అయితేనండి, చాలా బాగున్నాయి. అక్కడి నుంచి రావాలనిపించలేదండి, అంత బాగున్నాయి గులాబీలు అయితే. అన్ని ఫ్లవర్స్ అయితే చాలా పెద్దవిగా ఉన్నాయండి. నా అరిచెయ్యి అంత ఫ్లవర్స్ అయితే ఉన్నాయి ప్రతిదీని. ఇంకా చామంతిలు కూడా చాలా బాగున్నాయి. కానీ నేను అడిగిన కలర్స్ అయితే అయిపోయినాయి అన్నారు. 4 డేస్ లేట్ రావడం వల్ల అన్నీ ఇలా తెచ్చిన వెంటనే అలాగ అయిపోయినాయి అన్నారు. ముఖ్యంగా అయితే అత్తయ్యకి బిలవ పత్రాల మొక్క కావాలన్నారని. ఇప్పుడు కార్తీక మాసం కదండి, కార్తీక మాసం నాడు మనం రోజు ఉదయాన్నే తులసి మొక్కకి అండ్ బిలవ పత్రాలు అంటే మారేడు చెట్టుకి దీపం పెట్టుకొని పూజించుకుంటాం కదండి. అది ఆల్రెడీ మా ఇంటి దగ్గర ఉన్నది పడుకున్నది, అదే చనిపోయిందండి. అందుకని మళ్ళీ వేరే మొక్క తీసుకుందామని అయితే మేము అడిగితే ఇలాగ 7కి అయితే వస్తాయని చెప్పారు. ఆ రోజు అయితే దేవుడి మొక్క కదని కుదరలేదని మేమైతే వెళ్ళలేదు. నెక్స్ట్ మండే వెళ్తేనేమో అప్పటికే చాలా అయిపోయినాయి అన్నారు. అప్పటికి మాకు కోసం కొన్ని మొక్కలు అయితే తీసి పక్కన పెట్టానని చెప్పారండి అతను. ఒకసారి అయితే మొత్తం నర్సరీ అంతా రౌండ్ వేసాము. ఇవైతే ఓల్డ్ స్టాక్ ఉంటుంది కదండి, ముందున్న మొక్కలు అయితే అలాగే ఉన్నాయండి కొన్ని. అవి కూడా చూసాము లోపలికెళ్ళి. ఇక్కడైతే నాకు గుత్తి పువ్వుల మొక్క అయితే బాగా నచ్చిందండి, అది కూడా తీసుకున్నాను. నెక్స్ట్ లాస్ట్ వీడియోలోని అందరూ అడిగారు ఎలాంటి మొక్కలు వేసుకోవాలని నేను చెప్పాను కదండి, గులాబీ మొక్కలు. అవైతే కరెక్ట్గా వేసేసి చూపించాను కాబట్టి చాలామందికి తెలియలేదు. అంతే ఎలాగ నర్సరీకి వెళ్తున్నాను మొక్కలు తీసుకోవడానికి, ఎలాంటి మొక్కలు తీసుకుంటే మీకు బాగా తెలుస్తుంది అన్నది చూపిస్తూ వీడియో తీస్తూ అయితే తీసుకుందాం అనుకున్నానండి. కానీ బయటికి వెళ్తే వీడియో తీయడం చాలా కష్టం అండి, కొంచెం అలవాటు లేని పని కదా. ఇంటికాడైతే నేను గార్డెన్ వీడియోస్ అన్నా కుకింగ్ వీడియోస్ అన్నా ఇష్టంగా తీసేసుకుంటాను. కొంచెం బయటికి వెళ్తే నలుగురు ఉంటారు చూస్తున్నారు అన్న సిగ్గు అయితే ఇంకా పోలేదండి. అది కూడా పోగొట్టి కొంచెం బాగా డేర్ చేస్తూ తీయాలండి. నా కోసం కాకపోయినా నా వీడియోస్ కోసం చూస్తున్న నా సబ్స్క్రైబర్స్ కోసమన్నా నేను కొంచెం వీడియోస్ అయితే తీయాలండి బాగానే. బయటికి వెళ్ళిన వీడియోస్ తీయడం అయితే మొహాట పడకుండా సిగ్గుపడకుండా వీడియోస్ అయితే తీయాలండి. అప్పుడు చాలాసార్లు కట్ చేసి తీసానండి. మొన్న చిన్నత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తను ఒక మొక్క చూపించారు, అక్కడైతే వీడియో తీయలేదు నేను. చిన్నత్తయ్య వాళ్ళ ఇంటికాడ ఉన్న మొక్కల కోసం అయితే వెతుకుతున్నానండి. విత్తనం ఇచ్చారంట మా అత్తయ్యకి కూడాని, కానీ అవి పేర్లు అయితే గుర్తులేవు, నేను మర్చిపోయాను. అతను చాలామందికి ఇస్తారు కదా, మా అత్తయ్యకి ఇచ్చావని అడిగితే అతనికి ఏం తెలుతుందని ఇంకైతే అడగలేదండి. నెక్స్ట్ ఇక్కడ గుత్తి పువ్వులు ఉన్నాయి కదా వైట్వి, చాలా క్యూట్గా ఉంది. అదైతే బాగా నచ్చిందండి. నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా తీసుకుందాం అనుకుంటున్నాను, కానీ ఈ రోజ్ ప్లాంట్స్ తీసుకోవడంలో ఇంకా అవి ఎక్కువైపోతుంటే తీసుకెళ్ళడానికి ఇబ్బంది అవుతుందని తీసుకోవడం మానేసాను. ఈసారి అయితే ఫస్ట్ అదే తీసి పక్కన పెట్టానండి. ఇవైతే ఏదో సెంటు మొక్కలని ఏదో చెప్తున్నారు, చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి వైట్గా, అవి వాసన అయితే చాలా బాగా వస్తున్నాయండి. నెక్స్ట్ అయితే మళ్ళీ వచ్చేసి బెలవపత్రాల మొక్క ఒకటి తీసుకున్నారు అత్తయ్య, మంచిది. నేనైతే తీసుకోలేదండి. అత్తయ్య తీసుకున్నాక ఇక్కడ మట్టి ఉంది కదా, ఈ మట్టిలో వాళ్ళు కావాలంటే రిపోర్ట్ చేసి ఇచ్చేస్తారు మనకి, లేదంటే మన ఇంటికి వెళ్ళి రిపోర్ట్ చేసుకోవచ్చు. మేమైతే ఓన్లీ మొక్కలే తీసుకున్నామండి, పాట్తో పాటు తీసుకోలేదు. ఎవరో తీసుకుంటున్నారో వాళ్ళకైతే రిపోర్టింగ్ చేస్తున్నారు అతను. నెక్స్ట్ అయితే చామంతిలో కూడా 2-3 రకాలు అయితే తీసుకున్నాము. చూసారు కదా గులాబీలు అయితే నేను అస్సలు చాలా అంటే చాలా నచ్చింది. అక్కడ నుంచి అయితే రాబుద్ది లేదండి. గులాబీలు అయితే ఒకటి 120 రూపీస్ చెప్పాడు, చాలా పెద్దవేనండి మొక్కలు. కన్ఫామ్గా 100% అయితే ఈ మొక్కలు బతికేస్తాయండి, చెప్తున్నాను కదా.
నేనైతే వైట్ తీసుకున్నాను. ప్యూర్ వైట్ అయితే నా దగ్గర లేదు. అత్తయ్య అయితే రెడ్ తీసుకున్నారు. నెక్స్ట్ చామంతిలోనేమో ఇదొక మెరూన్ కలర్ టైప్‌లో ఇదొకటిని, లైట్ వైలెట్ కలర్‌లోటిది ఒకటిని తీసుకున్నానండి. అందులోనే చిన్న కొమ్మ అయితే యెల్లో కలర్ వచ్చింది. ఇలాంటిదే సేమ్ అత్తయ్య ఒకటి తీసుకున్నారు. నెక్స్ట్ ఒకటి గులాబీ మొక్క ఒకటి తీసుకున్నారు అత్తయ్య. బిలవపత్రాల మొక్క తీసుకున్నారు. నేనైతే 2 చామంతిలు, 2 గులాబీలు, ఒక గుత్తు పువ్వుల మొక్క అయితే తీసుకున్నానండి. మొత్తం టోటల్‌గా 10 ఎన్నో తీసుకున్నాము. అన్నీ ఒకసారి వీడియో తీద్దాం అనుకున్నాం కానీ అత్తయ్య తీసుకెళ్ళిపోయాక నేను తీసుకొచ్చాక గుర్తొచ్చింది వీడియో తీయాలని. నెక్స్ట్ అయితే చామంతిలు అయితే ఒకటి 50 రూపీస్ అయితే పడ్డాయండి. గుత్తు గులాబీ మొక్కలు అయితే 120. నార్మల్ గులాబీ మొక్కలు కూడా పెద్దదైతే 120 పడిందండి. నెక్స్ట్ గుత్తులు అన్నాను కదండి, వైట్ గుత్తులు, అదైతే 100 రూపీస్ పడింది. బిల్వపత్రాల మొక్క కూడా 100 అయితే పడిందండి. అలా తీసుకున్నారు. ఈ చామంతులు అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి. వేర్లు కూడా చాలా బాగా వచ్చినాయి. చూసారు కదా, చిన్న ఆయిల్ టిన్లో అయితే నేను తమలపాకు అయితే పెట్టుకున్నాను. ఎంత బాగా పెరుగుతుందో. ఇలా స్టెప్స్కి అయితే ఎక్కించుకుందామని పెట్టానండి. చూసారు, ఇంకా ఈ ఆకులన్నీ అయితే నేను తెంపేశానండి. అందుకే మధ్యలో ఖాళీ వచ్చింది. ఇప్పుడైతే తీసుకునే చూపిస్తున్నాను చూడండి. గులాబీలు అయితే పైన పెట్టేశానండి. వెంటనే అయితే రీపాటింగ్ చెయ్యను నేను. ఒక 10 డేస్ తర్వాత అయితే రీపాటింగ్ చేస్తాను. దాన్ని కూడా మీకు వీడియో అయితే అప్లోడ్ చేస్తాను, చూసియండి. చూసారు కదా, ఇలాగా కొమ్మలు ఎక్కువగా ఉన్న మొక్కలు తీసుకుంటే బాగా బతికే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుందండి. ఇదైతే నేను 2 డేస్ తర్వాత వీడియో తీస్తున్నాను. అందుకే పువ్వులు వాడిపోయి కొంచెం ఆకులు కూడా రాల్చింది గులాబీ మొక్క. రీపాటింగ్ చేసేటప్పుడు అయితే తీసానండి ఇది. అప్పుడు రిపోర్టింగ్ వీడియో కూడా ఎలా మట్టి సాయిల్ ఎలా కలుపుతాను అన్నది కూడా వీడియో అయితే పోస్ట్ చేస్తాను, చూసేయండి. చూసారు కదా, ఎంత గుబురుగా ఉందో. దీన్ని కూడా మనం ఏ మొక్కనైనా కటింగ్స్ ఎక్కువ చేసుకుంటే బుషీగా అయితే పెరుగుతుందండి మొక్క. చూసారు కదా, వేరు దగ్గర ఎంత లాంగ్గా ఉందో కాండం అన్నది. అలా లాంగ్గా ఉండి 4-5 కొమ్మలున్న మొక్కనైతే తీసుకుంటే మనకి 99% వరకునైతే మనకి మొక్క అయితే బతికే అవకాశం ఉంటుందండి. అంతేనండి. ఇంతటితో ఈ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో రీపాటింగ్తో ఎలా చేసుకోవాలన్నది చూపిస్తానండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మరిన్ని వీడియోస్ ఉన్నాయి, చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.